నమస్తే. పాక్ సరిహద్దులు అంటే పాకిస్తాన్ దేశం ఇతర దేశాలతో కలుసుకునే ఎడ్జ్ లాంటివి. సరిహద్దులు అంటే అదే కదా. సో పాకిస్తాన్కు తూర్పు వైపున మన హమారా భారత్ మహాన్ ఇండియా ఉంది. అక్కడ చాలా కాలంగా గొడవలు యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి, మనందరికీ తెలిసిన విషయం. మొన్న కూడా ఆపరేషన్ సింధూర్తో పాక్ తోక ముడిచే విధంగా మనం చేసేసాం. సో దీని గురించి కాదు, ముఖ్యంగా కశ్మీర్ కారణంగా పాకిస్తాన్ పశ్చిమ వైపున ఆఫ్ఘాన్ ఇంకా ఇరాన్ దేశాలు కూడా ఉన్నాయి. సో సరిహద్దుల గురించి చెప్తున్నాను నేను ఇప్పుడు. పాక్ సరిహద్దుల గురించి. ఆఫ్ఘాన్ దేశం పాక్ ఆఫ్ఘాన్ సరిహద్దు అంటే దాన్ని డ్యూరెంట్ లైన్ అంటూ ఉంటాం. దాన్ని మాత్రం పాక్ ఇంకా పూర్తిగా ఒప్పుకోలేదు. ఆఫ్ఘాన్ సరిహద్దు డ్యూరెంట్ లైన్ ఏదైతే ఉందో దాన్ని పాక్ ఎప్పటికీ యాక్సెప్ట్ చేయదు. అందువల్ల అక్కడికి ఇప్పటికీ కూడా అక్రమంగా మైగ్రేషన్ జరుగుతూ ఉన్నాయి, ఆయుధాల సరఫరా జరుగుతూ ఉంది, అలాగే ఉగ్రవాదుల చొరబాట్లు కూడా ఇప్పటికీ జరుగుతున్నాయి. ఉగ్రవాదులు అంటే పాక్ దేశం దృష్టిలో ఉగ్రవాదులు. సో పాకిస్తాన్తో చైనా కూడా సరిహద్దు కలిగి ఉంది, మనకు తెలుసా విషయం. కానీ అదొక్కటే పాక్కు సేఫ్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే పాక్ చైనా సపోర్టర్ కాబట్టి. సో ఈ సరిహద్దుల వల్ల పాకిస్తాన్కి భద్రతా సమస్యలు చాలానే ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ముప్పేట దాడిలో మునిగిపోతా ఉంది ఆ దిక్కుమాలి పాక్. సో ఈ సరిహద్దులు పాక్ కనుక కంట్రోల్ చేయకపోతే ఉగ్రదాడులు, తర్వాత ఇల్లీగల్ ఇమైగ్రేషన్, అలాగే అక్రమ వ్యాపారాలు కూడా జరిగే అవకాశం ఉంది. సో పాకిస్తాన్ ఎప్పటికప్పుడు అందుకని ఈ మూడు సరిహద్దు విషయాల్లో కూడా చాలా కేర్ఫుల్గా ఉంటుంది. అందుకే పాక్ సరిహద్దులపై చాలా జాగ్రత్త వహిస్తూ ఉంటుంది, ఎప్పటికప్పుడు చాలా అలర్ట్గా ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే ఈ మూడు సరిహద్దులు కూడా పాక్ కంటి మీద కునుకు లేకుండానే చేస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇక ఇదే సిచ్యువేషన్లో ఇప్పుడు ఒక కొత్త సంస్థ, కొత్తది అని కాకపోయినా బట్ గత కొన్ని సంవత్సరాలుగా కూడా వేళ్ళూనుకుని ఉన్నటువంటి ఒక సంస్థ మాత్రం బయటకు వచ్చింది. తాహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్, టీటీపీ అంటుంది. సో పాకిస్తాన్ ప్రభుత్వం మధ్య అలాగే ఈ టీటీపీకి మధ్య భీకరమైనటువంటి పోరు మొదలైంది. ప్రధానంగా 5 ఏళ్ల పాటు పాకిస్తాన్ సైన్యం ఈ టీటీపీ మీద సైనిక చర్యలు చేపడుతూ వస్తూ ఉంది, ఒక కక్షాపూరిత ధోరణితో వ్యవహరిస్తూ వస్తూ ఉంది. దీనికి కారణాలు ఏంటి అనేది నేను ఈ వీడియో ఎండింగ్లో చెప్తాను. టీటీపీ ఉగ్రవాదులు పాకిస్తాన్ భూభాగంలో ప్రభుత్వ విరుద్ధంగా సైనిక పౌర లక్ష్యాలపై అంటే వాళ్ళని టార్గెట్గా చేసుకుని అటాక్స్ చేస్తూ వస్తున్నారు. సో పాకిస్తాన్ ప్రభుత్వం తమ సెక్యూరిటీ కోసం టీటీపీపై ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతూనే ఉంది. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు చెప్తున్న మాటల్లో, టీటీపీ వాళ్ళు చెప్తున్న మాటల్లో మాపై అణగదొక్కే చర్యలు చేస్తూ ఉంది, వివక్ష చూపిస్తూ వస్తూ ఉంది అని. మరోవైపు టీటీపీ పాకిస్తాన్ సైన్యాన్ని అలాగే ప్రభుత్వాన్ని తమ ఇస్లాం చట్టాల అమల్లో ఫెయిల్యూర్ అయిపోయిందని, విఫలం అయిపోయిందని, తమని కొన్ని దశాబ్దాలుగా అవమానపరుస్తూ, కించపరుస్తూ, వివక్ష చూపుతూ వస్తున్నారని కూడా చెప్పుకుంటూ వస్తూ ఉంది. అదేవిధంగా పాకిస్తాన్ ఆఫ్ఘాన్ సరిహద్దు ప్రాంతాల్లో టీటీపీ శిబిరాలను పాక్ నాశనం చేయాలని చూస్తోందని టీటీపీ ఇప్పుడు ప్రధానంగా చేస్తున్నటువంటి అలిగేషన్. ఈ కారణాల వల్ల పాకిస్తాన్కి టీటీపీకి ఇద్దరి మధ్య కూడా తీవ్రంగా విభేదాలు వచ్చాయి. టీటీపీ అనేది యాక్చువల్గా పాకిస్తాన్ ఇంటర్నల్ పార్టే, బట్ అయినప్పటికీ కూడా ఒక రెబెల్ యూనియన్ లాంటిది అది. సో వీళ్ళిద్దరి మధ్య కూడా విభేదాలు వచ్చేసి అది తీవ్ర ఉద్రిక్తతలకు, చాలా వైలెంట్ యాక్టివిటీస్కి, తర్వాత కొన్ని అమాయకుల ప్రాణాలను కూడా బలిగొనే పరిస్థితికి అయితే గత కొన్ని సంవత్సరాలుగా వస్తూ ఉంది. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్పై అసలు ఎందుకు దాడి చేస్తోంది అని చెప్పి చాలామందికి ఇప్పటికే డౌట్ ఉండొచ్చు, అది క్లారిఫై చేస్తాను. అందుకు ప్రధాన కారణం ఏంటంటే పాకిస్తాన్ సెక్యూరిటీ. తాహ్రీక్ ఈ తాలిబాన్ అంటే పాకిస్తాన్, నేను ఇందాక చెప్పాను కదా, టీటీపీ అనే సంస్థ ఉగ్రవాద గుంపు అన్నమాట అది. సో అది ఆఫ్ఘాన్లో ప్రస్తుతానికి ఇప్పుడు దాక్కుని పాకిస్తాన్పై దాడులు చేస్తోంది. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా వాళ్ళని కించపరుస్తున్నారు, అవమానపరుస్తున్నారు, గిరిజన జాతుల్ని అసలు లెక్క చేయట్లేదు, పాకిస్తాన్ వివక్ష చూపిస్తోంది అని చెప్పి సైన్యానికి వ్యతిరేకంగా వాళ్ళు గత కొంతకాలంగా కూడా విప్లవాత్మక ధోరణితో వ్యవహరిస్తూ వస్తున్నారు. ఇప్పుడైతే ఆఫ్ఘాన్లో దక్కుని పాకిస్తాన్పై దాడులు మొదలుపెట్టారు. ఆఫ్ఘాన్ ప్రభుత్వం వాళ్ళను అసలు ఎంత మాత్రం కూడా ఆపట్లేదు. సో అసలే పాక్ అక్కస్ ఎక్కువ. సో వాళ్ళు మా దగ్గర నుంచి వెళ్ళి మా మీద దాడి చేస్తున్నారు, అయినప్పటికీ కూడా ఆఫ్ఘాన్ ప్రభుత్వం చూస్తూనే ఉంది, వాళ్ళని ఎంత మాత్రం నిలువరించే ప్రయత్నం చేయట్లేదు. కాబట్టి పాకిస్తాన్కు ఆ టీటీపీ శిబిరాలపై దాడి చేయాల్సిన అవసరం వచ్చిందని చెప్పి వాళ్ళు చెప్పుకొచ్చే పరిస్థితి వచ్చింది. ఇంకో కారణం ఏంటంటే సరిహద్దు సమస్య. పాకిస్తాన్ ఆఫ్ఘాన్ మధ్య ఉన్న సరిహద్దును ఆఫ్ఘాన్ ప్రభుత్వం అధికారికంగా గుర్తించదు. ఇంతకుముందు నేను చెప్పాను, డ్యూరెంట్ లైన్ అంటాం దీన్ని. సో అందుకే అక్కడ ఎప్పుడు కూడా ఈ సమస్యలు జరుగుతుంటాయి, ఎందుకంటే ఆ సరిహద్దుని పాకిస్తాన్ ఎప్పటికీ యాక్సెప్ట్ చేయట్లేదు. ఆఫ్ఘాన్ నుంచి అక్రమంగా ఆయుధాలు, ఉగ్రవాదులు పాకిస్తాన్లోకి చొరబడుతున్నారని చెప్పి పాక్ ఆరోపణ. అసలు ఆ డ్యూరెంట్ లైన్ అనేది మా దృష్టిలో లేనే లేదు అని చెప్పి పాక్ చెప్పుకొచ్చే పరిస్థితి అయితే ఉంది. అయితే పాక్ ఆరోపణలను ఖండిస్తున్నారు తాలిబాన్స్. అంటే ఇప్పుడు ప్రస్తుతం రూలింగ్ గవర్నమెంట్ ఆఫ్ఘాన్లో, వాళ్ళు మాత్రం తీవ్రంగా ఖండన చేసేస్తున్నారు. ఆ దేశమే ఉగ్రవాదులకు స్వర్గంగా మారిపోతుంది, ఉగ్రవాదులకు ఒక స్వర్గధామంగా మారిపోయింది పాకిస్తాన్ అనేది, ఇది ఎట్టి పరిస్థితుల్లో మాకు యాక్సెప్టబుల్ కాదు అని చెప్పేసి వాళ్ళందరూ కూడా రివర్స్ అటాక్ చేసే పరిస్థితి అయితే ఉంది. ఇది
ఆబ్వియస్గా పాక్ సెక్యూరిటీకి ఒక హిండ్రెన్స్గా మారిపోయింది. ఇవన్నీ కలిపి కూడా పాకిస్తాన్ ఇంకా ఆఫ్ఘాన్ ఈ రెండు ఏవైతే ఉన్నాయో వారి భూభాగంలో ఉన్నటువంటి ఎయిర్ స్ట్రైక్స్కు పాల్పడుతోంది. దీని కారణంగానే ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ భూభాగంలో ఎయిర్ స్ట్రైక్స్కి పాల్పడుతుంది. వాళ్ళ మాటల్లో ఇది తమని తాము రక్షించుకునే చర్య అని చెప్పి అటువైపు టీడీపీ చెప్పుకొస్తోంది, అలాగే పాక్ ఆర్మీ కూడా చెప్పుకొస్తోంది. కానీ దీనివల్ల రెండు దేశాల మధ్య చిచ్చు మాత్రం మరింతగా పెరిగిపోతుందని చెప్పి మనం చాలా క్లియర్గా చూస్తూనే ఉన్నాం. మొన్నటిదాకా బలూచ్ తెగలు తిరుగుబాటుదారులు పాక్పై విరుచుకుపడ్డాయి. మనకు తెలుసు పాక్ సైన్యాన్ని నిజంగా చెప్పాలంటే రఫ్ ఆడించేసాయి. అయితే మెహసూద్ తెగ అని ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు చెప్తాను. ఎందుకు ఇంతకుముందు నేను చెప్పినట్టుగా మెహసూద్ అనేవాళ్ళు ఎవరు, అసలు ఇది ఒక తెగ లేదా ఒక వ్యక్తి అనేది నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. సో మెహసూద్ అనే ఒక తెగ ఉంది, అది గిరిజన జాతికి చెందిన తెగ. అది పాకిస్తాన్లో, అది బలూచిస్తాన్కి డైరెక్ట్గా, బలూచిస్తాన్లో మనం ఈ మధ్య పోరాటాలు జరిగాయి కదా, ఆ మెహసూద్ తెగ ఇప్పుడు తిరగబడింది. కానీ బలూచిస్తాన్కి ఇంతకుముందు జరిగిన పోరాటం ఏదైతే ఉందో ఈ రెండింటికి డైరెక్ట్గా ఏ సంబంధం లేదు, కానీ కొన్ని సిమిలారిటీస్ మాత్రం ఉన్నాయి. ఎందుకంటే మెహసూద్లు ఖైబర్ పఖ్తూన్ఖ్వా అనే ప్రాంతంలోని వజీరిస్తాన్ అనే ప్రాంతానికి చెందినటువంటి ఒక తెగ, పస్తూన్ గిరిజనుల తెగది. సో దానికి చెందిన వాళ్ళు అని చెప్పి మన సోర్సెస్ ఉన్నాయి. సో కానీ బలూచ్లు మాత్రం బలూచిస్తాన్ రాష్ట్రానికి చెందిన వేరే తెగ. అయితే వీళ్ళిద్దరి మధ్య సిమిలారిటీ ఉంది. ఏంటంటే వీళ్ళిద్దరూ కూడా పాకిస్తాన్ ప్రభుత్వ విధానాలపై అక్కసుగానే ఉన్నారు. ఎందుకంటే వీళ్ళిద్దరూ కూడా అణగదొక్కబడుతున్నారు పాకిస్తాన్ ప్రభుత్వం చేత, పాకిస్తాన్ సైన్యం చేత. పాకిస్తాన్ ప్రభుత్వం కావాలని చెప్పి మాపై వివక్ష చూపిస్తోంది, మమ్మల్ని కనీసం మనుషులుగా కూడా పరిగణించట్లేదని చెప్పి గతంలో బలూచిస్తాన్ వాళ్ళు తిరగబడ్డారు, పాకిస్తాన్ని పంబరేపేశారు. అందులో డౌటే లేదు. ఎందుకంటే పాకిస్తాన్ సైన్యం గడగడలాడిపోయింది అటువైపు బలూచ్ దాడులతో కూడా. సో మరి ఇప్పుడు మాత్రం టీటీపీ రెచ్చిపోతుంది. సో తాము అనుభవిస్తున్నటువంటి దౌర్జన్యాలు ఏవైతే ఉన్నాయో గత కొద్ది కాలంగా కొన్ని దశాబ్దాలుగా ఈ దౌర్జన్యాలు దాడులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మేము ఇప్పుడు భరించలేకపోతున్నాము, అందుకని చెప్పి మేము తిరగబడుతున్నాం అని చెప్పి టీటీపీ చెప్పుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాం. పాకిస్తాన్ చాలా ఇన్ఎడిక్వెసీ పాలసీతో వస్తుంది అని చెప్పి వాళ్ళు అటు టీటీపీ వాళ్ళు కానీ ఇటు బలూచ్ వాళ్ళు కానీ గత కొద్ది కాలంగా వాదిస్తూనే వస్తున్నారు. అభివృద్ధి లోపం, అలాగే తమకు ఇండిపెండెన్సీ ఇవ్వట్లేదు, అలాగే వివక్ష, నేను ఇంతకుముందు చెప్పినట్లుగా ఈ పార్షియాలిటీ కారణంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీటీపీ అయితే బలూచ్ తరహాలోనే పోరాటం ఇప్పటికీ కొనసాగిస్తూనే ఉన్నారు. అయితే ఇదే సమయంలో ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ పేరు చెప్తాను, నూర్ వలీ మెహసూద్. ఇంతకుముందు నేను చెప్పాను కదా మెహసూద్ అంటే ఏంటి, ఒక తెగ, ఒక వ్యక్తి అని. ఎస్, మెహసూద్ అనేది ఒక తెగ, ఒక గిరిజన తెగ. అందులో ఉంచి ఒక విప్లవ నాయకుడు పుట్టుకొచ్చాడు. సో అతని పేరు నూర్ వలీ మెహసూద్. గత వారం నూర్ వలీ మెహసూద్ లక్ష్యంగా పాకిస్తాన్ సైన్యం కాబూల్లో వైమానిక దాడులు చేసింది. అతడు ఉన్నట్లుగా భావించినటువంటి, అంటే అతను అందులో దాక్కున్నాడని చెప్పి పాకిస్తాన్ సైన్యం అనుకుంది. ఒక టయోటా ల్యాండ్ క్రూయిజర్ వాహనాన్ని టార్గెట్గా చేసుకుని దాన్ని పేల్చేసింది కూడా. కానీ అతను మాత్రం వెంట్రుక బస్సులో తప్పించుకున్నట్టుగా పాక్ అఫీషియల్గానే అనౌన్స్ చేసింది. ఆ తర్వాత అతడి పేరుతో టీటీపీ ఒక ఆడియో మెసేజ్ని కూడా రిలీజ్ చేసింది. 2022లో అల్-ఖైదా నేత, కానీ 2022లో అల్-ఖైదా నేత ఐమాన్ అల్ జవహిరీ టార్గెట్గా అమెరికా ఒక దాడి జరిపింది, మనందరికీ కూడా గుర్తుండే ఉంటుంది. ఆ తర్వాత కాబూల్లో ఇదే, అంటే ఆల్మోస్ట్ 3 years తర్వాత ఇదే ఫస్ట్ ఎయిర్ స్ట్రైక్ అని చెప్పుకోవచ్చు. అయితే దీన్ని మాత్రం పాక్ ఇంకా అఫీషియల్గా అనౌన్స్ అయితే చేయలేదు, దాన్ని ఇంకా ధృవీకరించలేదు. సో టీటీపీ చీఫ్గా 2018లో పగ్గాలు చేపట్టాడు ఈ మెహసూద్ అనే వ్యక్తి. అమెరికా డ్రోన్ దాడిలో టీటీపీ అగ్రనేతలు 3 అప్పట్లో హతమవగా ఈ మెహసూద్కి 2018లో దాని నాయకత్వ బాధ్యతలు చేపట్టే అవకాశం వచ్చింది. అప్పటి నుంచి పాక్ దళాలు తామకు పట్టున్నటువంటి ప్రతి ప్రదేశాల నుంచి ఆఫ్ఘన్లోకి ఈ దళాలందరినీ కూడా తరిమి కొట్టే ప్రయత్నం చేశాయి. అయితే ఈ మెహసూద్ ఎప్పుడైతే అతను పవర్స్ తీసుకున్నాడో ఆ టీటీపీకి, ఆ తర్వాత చాలా బలోపేతం చేశాడు ఆ టీటీపీ విప్లవ దళాన్ని. సో తన వ్యూహాన్ని మార్చేశాడు, ఎప్పటికప్పుడు పక్కగా తన స్ట్రాటజీస్ అమలు చేసుకుంటూ వస్తున్నాడు. తమలో తాము పోరాడుకుంటున్న వర్గాలను, అంటే కొంత అంతర్గత పోర్లు ఉంటాయి కదా జనరల్గా వర్గాల్లో, సో గిరిజన జాతులందరినీ కూడా ఒక తాటిపైకి తీసుకొచ్చాడు, వాళ్ళందరినీ కూడా ఐక్యం చేశాడు అని చెప్పి కొంతమంది విశ్లేషకులు అంటున్నారు. సో మత పండితుడిగా కూడా ఈయన శిక్షణ పొందాడట. ఆ తర్వాత తాను సైద్ధాంతిక యుద్ధాన్ని కూడా చేపట్టాడు, అంటే ఒక ప్రిన్సిపల్ కోసం, ఇట్స్ ఎ ప్రిన్సిపలిస్టిక్ ఫైట్ హీ హాజ్ ఇనిషియేటెడ్ అని చెప్పి చెప్పుకొస్తున్నారు, కొన్ని స్టడీస్ చెప్తున్నాయి. ఇక 2021లో తాలిబాన్లు తిరిగి ఆఫ్ఘన్లో అధికారాన్ని చేజిక్కించుకున్నారు, మనకు తెలుసు. సో అప్పుడు ఇంకా టీటీపీ ఇంకా స్ట్రాంగ్ అయిపోయింది, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ పాకిస్తాన్లోనే రెబెల్స్గా ఉన్నారు. అట్ ద సేమ్ టైం ఆఫ్ఘన్ కొద్దిగా సపోర్ట్ ఇస్తోంది అప్పటికే. సో ఇప్పుడు ఇంకా ఎప్పుడైతే తాలిబాన్స్ రూలింగ్లోకి వచ్చారో
ఆఫ్ఘన్లో. సో అప్పుడు టీటీపీకి మరింత బలం వచ్చేసింది, ఇంకా స్వేచ్ఛ, లిబర్టీ వచ్చేసింది. ఆ తర్వాత వెపన్ సపోర్ట్ కూడా వాళ్ళకి అందుతోంది అని చెప్పి పాకిస్తాన్ ఇప్పుడు ఆర్గ్యూ చేస్తూ ఉంది. గతంలో పాక్లో మసీదులు, మార్కెట్లు సహా పౌరులను టార్గెట్గా చేసుకుంది. అంటే అమాయకులైనటువంటి సిటిజన్స్ని కూడా టార్గెట్ చేసుకుంది టీటీపీ. 2014లో పాఠశాలపై టీటీపీ మారణకాండకు కూడా పాల్పడి పాకిస్తాన్లో 130 మందికి పైగా పిల్లల ప్రాణాలను కూడా తీసింది. అది నిజమే. అయితే ఈ దాడులు పాక్ ప్రజలకి ఆగ్రహానికి కారణమయ్యాయని చెప్పి మెహసూద్ భావించాడు. ఎందుకంటే అతను నిజానికి మన ఇంటెన్షన్ అది కాదు, అయినప్పటికీ కూడా 130 మంది అమాయకులైన పిల్లల ప్రాణాలను తీసుకోవాల్సి వచ్చింది. కాబట్టి ఇప్పటి నుంచి కూడా కేవలం సైన్యం, పోలీసులనే లక్ష్యంగా చేసుకోవాలని చెప్పి టీటీపీకి అతను స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చాడు, సూచించాడు, అన్ని విధాలుగా కూడా నచ్చ చెప్పాడు. అప్పటి నుంచి కూడా సైన్యం, పోలీసులు వీళ్ళు మాత్రమే టార్గెట్గా టీటీపీ వెళ్తూ ఉందని చెప్పి వాళ్ళు చెప్పుకొస్తున్నారు. ఈ ఇయర్ స్టార్టింగ్లో రిలీజ్ అయిన ఒక రేర్ వీడియో స్పీచ్లో కూడా అతను పాక్ సైన్యాన్ని కేవలం ఇస్లాం వ్యతిరేకిగా అతను పిక్చరైజ్ చేసే ప్రయత్నం చేశాడు, చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాడు. రాజకీయాల్లో దాని పాత్రను కూడా చాలా తీవ్రంగా విమర్శించాడు, హీనాతీనంగా విమర్శించాడు. అసలు పాక్ అనేది ఒక ఉగ్రవాదులకు స్వర్గధామం అన్నాడు. అంటే ఏంటంటే లైక్ అసలు ఒక దట్ ఈస్ కంప్లీట్లీ ఫిల్డ్ విత్ ది టెర్రరిస్ట్ అని చెప్పి అతనే చెప్పుకొచ్చే పరిస్థితి అయితే ఉంది. సైనిక జనరల్స్ గత 78 ఏళ్లుగా పాకిస్తాన్ ప్రజలను హైజాక్ చేశారని చెప్పి మరొక ఘాటైన కమెంట్ కూడా అతను చేశాడు. అటు పాక్ సైన్యం మాత్రం టీటీపీ ఇస్లాంను వక్రీకరించిందని, అలాగే తమ విరోధి, ఇక్కడ ఇండియా పేరు కూడా వచ్చిందండి, ఇక్కడ మనం చూడాలి. ఎందుకంటే వాళ్ళకి రైవల్స్ అయినటువంటి మన భారత్ దానికి సపోర్ట్ ఇస్తుందని చెప్పి కూడా పాకిస్తాన్ ఆరోపిస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఆ పిచ్చి పాకిస్తాన్కి ఇంకా వేరే పనే ఉండదు, జనరల్గా ఎంతసేపటికి భారత్ లాంటి కంట్రీస్ మీద పడి ఏడవడమే. కాబట్టి సో భారత్ కూడా దాన్ని సపోర్ట్ చేస్తోంది అని చెప్పి ఎలిగేషన్స్ కూడా చేసింది. అయితే అయినప్పటికీ కూడా ఢిల్లీ నుంచి మన గవర్నమెంట్ దాన్ని ఎప్పుడో కండెమ్ చేసింది. సో ఇక్కడ గిరిజన తిరుగుబాటు అనేది బేసిక్గా మనం చెప్పుకోవాల్సిన అంశం. పాకిస్తాన్లో రేకెత్తించబడినటువంటి ఒక గిరిజన తిరుగుబాటు మతపరమైన అంశాలను జాతీయవాదంతో కలిపి ఒక టెర్రరిస్టిక్ ప్రిన్సిపల్ని అతను మెహసూద్ అనే అతను రాసుకున్నాడు. దాని ప్రకారమే వెళ్తున్నాడు, ముందుకు పోతున్నాడు. కనీసం 3 పుస్తకాలను కూడా కొన్ని రాసి రిలీజ్ చేశాడట. అందులో ఒక 700 పేజీలు పుస్తకం కూడా ఆ తిరుగుబాటు గురించి పూర్తిగా వర్ణిస్తోంది అని చెప్పి చెప్పాడట. అందులో మన ఇండియన్ ఇండిపెండెన్స్ ఫైట్ గురించి కూడా అతను చెప్పాడట. బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలోనే ఇలాంటి తిరుగుబాట్లకు బీజాలు ఉన్నాయని చెప్పి కొంత ఉదహరించాడు అని చెప్పి కొన్ని మూలాలు కూడా ఆ పుస్తకంలో ఉన్నాయని చెప్పి కొన్ని సోర్సెస్ అయితే మనకు చెప్తా ఉన్నాయి. అతను ఆర్గ్యూ చేశాడట. సో ఉగ్రవాద కార్యకలాపాలపై అక్కడ అబ్దుల్ సయీద్ అనే ఒక ఎక్స్పర్ట్ కూడా ఉన్నాడు. సో అతను చెప్పిన దాని ప్రకారం అయితే మెహసూద్ పాక్ సౌత్ ఈస్ట్ ప్రాంతంలో అయితే ఆఫ్ఘనిస్తాన్లో ఉండే పస్తూన్ తెగకు ప్రతినిధిగా అతను చెప్తూ ఉంటారు అక్కడి ప్రజలు. సో ఆ సయీద్ అనే వ్యక్తి టీటీపీని ఒక సాయుధ పోరాట ఉద్యమంగా మలిచే ప్రయత్నం అయితే చేస్తున్నాడని సోర్సెస్ చెప్తున్నాయి. అంతేకాదు పస్తూన్ గిరిజనులు హక్కుల కోసం తాలిబాన్ పాలనా విధానానికి సమానమైన వ్యవస్థను స్థాపించాలి మన పాకిస్తాన్లో, ఇదే టార్గెట్తో మేము పనిచేస్తున్నామని చెప్పి అతను చెప్పుకొచ్చే పరిస్థితి అయితే ఉంది. అయితే టీటీపీ అంటే ఇంతకుముందు చెప్పినటువంటి ఆ ఉద్యమ వ్యవస్థ ఏదైతే ఉందో ఆ టీటీపీకి సౌత్ వెస్ట్ రీజియన్తో సహా పాక్లోని ఇతర ప్రాంతాల్లో ప్రజల మద్దతు ఇప్పటికైతే చాలా తక్కువగానే ఉంది. కానీ వాళ్ళు ఇంకా దాన్ని పెంచుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. దాన్ని మరింత బలంగా ఆ పోరాటం ముందుకు తీసుకెళ్దాము అని చెప్పి చెప్తా ఉన్నారు. ఒకవైపు నుంచి ఆఫ్ఘన్ సపోర్ట్ ఉండనే ఉంది, ఎందుకంటే మనం క్లియర్గానే చూస్తూ ఉన్నాం. ఎందుకంటే అది పాక్ వర్సెస్ ఆఫ్ఘన్ వార్గా మారిపోయింది. రీసెంట్గా పాక్ అధికారులతో అక్కడి సరిహద్దు రీజన్లతో ఉన్న గిరిజన పెద్దల ద్వారా కొన్ని అన్అఫీషియల్ మీటింగ్స్ కూడా జరిగాయట. సో అందులో కూడా టీటీపీ కొన్ని డిమాండ్స్ చేసింది. ఆఫ్ఘన్ సరిహద్దుల్లో మేము చెప్పిన విధంగానే అన్నీ కూడా జరగాలి, ఇస్లామిక్ చట్టాన్ని అమలు చేయాలి, మీరు ఇస్లామిక్ వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని చెప్పి టీటీపీ చాలా బాహాటంగానే వాళ్ళకి ఒక వార్నింగ్ అనుకోండి, లేదంటే వాళ్ళ తమ కడుపు మంటని వెళ్ళగక్కోవడం అని ఇలా జరిగింది. ఈ ప్రాంతం నుంచి పాక్ తన ఆర్మీని వెనక్కి తీసుకోవాలని, విత్డ్రా చేసుకోవాలని, అలాగే తమ గిరిజన తెగల వారిని అక్కడికి పర్మిట్ చేయాలని చెప్పి, ఇంకా వాళ్ళని ఏమాత్రం వివక్ష లేకుండా చూడాలని చెప్పి కూడా వాళ్ళు చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ డిమాండ్లను పాకిస్తాన్ అధికారులు మాత్రం ఇప్పటికీ కూడా రిజెక్ట్ చేస్తూనే ఉన్నారు. సో అసలు కథ ఇక్కడి నుంచే మొదలైంది. మరి ప్రస్తుతానికైతే సీజ్ ఫైర్తో ఆగింది. మరి ఏం జరగబోతుంది అనేది అయితే చూడాలి. ప్రస్తుతానికైతే సీజ్ ఫైర్ నడుస్తుంది. అది పర్మనెంట్గా అలా ఉంటుందా, లేదంటే మళ్ళీ ఆఫ్ఘన్ పాక్ మళ్ళీ తెగబడతాయా అనేది మాత్రం చూడాలి.